సిరీస్ గెలిచామన్న ఉదాసీనితో టాస్ నెగ్గితే చాలు మ్యాచ్ చిక్కినట్లేనన్న భ్రమో, పొట్టి క్రికెట్ లో తమకు ఎదురే లేదన్న అతి విశ్వాసమో గాని ఛాంపియన్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 5 టీ20ల సిరీస్ లో 3 మ్యాచ్ల విజయం అనంతరం ఆకాశమంత ఎత్తులో నిలిచిన భారత్ విశాఖలో నేలకు దిగింది. ప్రత్యర్థి దూకును అడ్డుకోలేక లక్ష్యాన్ని ఛేదించలేక చతకలబడింది. 5 మ్యాచ్ల సిరీస్ లో న్యూజిలాండ్ ఎట్టకేలకు బోని కొట్టింది. గత మ్యాచ్ లో 10 ఓవర్లలో 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి అంచనాలు పెంచిన భారత్ అచ్చొచ్చిన విశాఖలో తీవ్రంగా నిరాశపరిచింది. ఈ టీంలో ఏదైనా మార్పు ఉందంటే ఇషాన్ కిషన్ లేకపోవడమే. ఇక మొత్తానికి టీ20 వరల్డ్ కప్ కు ముందు మిగిలినది ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే. అదే న్యూజిలాండ్ తో 5వ టీ20 మ్యాచ్. ఈ మ్యాచ్ లో గెలిచి టీ20 వరల్డ్ కప్ లో సగర్వంగా అడుగు పెట్టాలని టీమిండియా భావిస్తుంది. ఈ నేపథ్యంలో 5వ టీ20 కోసం టీమిండియా అసలైన ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగనుంది. గత మ్యాచ్ కు దూరమైన ఇషాన్ కిషన్ ఈ 5వ టీ20 మ్యాచ్ కోసం ప్లేయింగ్ 11 లోకి రానున్నాడు. అలాగే వరుసగా 4 టీ20లో నిరాశపరిచిన సంజు శాంసన్ కు మరోసారి చివరి అవకాశంగా ఈ 5వ టీ20లో అతడు ఓపెనర్ గానే బరిలోకి దిగుతాడు. ఇక టీంలో మరో మార్పు, అదే వరుణ్ చక్రవర్తి తిరిగి చివరి మ్యాచ్ కి తుది జట్టులోకి రానున్నాడు. అటు ఇషాన్ కిషన్ ఇటు వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ 11 లోకి వస్తే మాత్రం హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ బెంచ్ కే పరిమితం కానున్నారు. మొత్తంగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివన్ దుబే బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఇక మెయిన్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ప్లేయింగ్ 11 లో ఉంటారు.